Hello beginners, welcome to New Beauty Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసేసి ఒక వాకింగ్ డ్రైవ్ గురించి చెప్పబోతున్నాను. సో అవాసాఫ్ట్ అనే కంపెనీ వాకింగ్ డ్రైవ్ని మెగా డ్రైవ్ని కండక్ట్ చేయబోతున్నారనమాట. లొకేషన్ వచ్చేసేసి చెన్నై. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక లింక్డ్ ఇన్ పోస్ట్ అనమాట. సో మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చెన్నై February 22. ఓకే, February 22న మీకు ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. వీఆర్ హైరింగ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. సో క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ రోల్కి వాళ్ళు హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లింక్ అండ్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు. మనం ఇది ఈ పోస్ట్ కనుక చూస్తే రిజిస్ట్రేషన్ క్లోజెస్ 14th Feb అనమాట. అంటే రేపు ఈ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి అప్లై చేసుకోండి. ఓకే, రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్, గుడ్ బిజినెస్ యాక్యుమెంట్. ఓకేనా, స్పెషలైజేషన్ స్పెసిఫికేషన్ వచ్చేసేసి ఎనీ స్పెసిఫికేషన్ అనమాట. సిఎస్సి, ఐటీ, ఈఈసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసేసి 2024 అండ్ 2025 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 0 or 1 year అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ శాలరీ కూడా హైలైట్ చేశారు, 8 to 10 CTC అని చెప్పేసి అని. ఓకే, సో రోల్ వచ్చేసి క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. సో రేపే లాస్ట్ డేట్, అప్లై చేసుకోండి. అండ్ లొకేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు, 3rd floor ఆల్ఫా సిటీ అని చెప్పేసి ఇచ్చారనమాట, తమిళనాడు అని చెప్పి. సో ఈ లొకేషన్లో మీకు ఆ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మీకు జాబ్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు కదా. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడే వాళ్ళు టెక్నికల్ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఇచ్చారనమాట. మీకు ఏమేమి మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అని ఒకసారి చెక్ చేయండి. డెవాప్స్ టూల్స్ అనమాట మెయిన్లీ, సిఎస్ఈడి పైప్లైన్స్, AWS, Azure, GCP. ఓకేనా, అలా. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వాళ్ళు హైలైట్ చేశారు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. అది వర్చువల్ మోడ్ అనమాట, ఆన్లైన్లో ఉంటుంది గ్రూప్ డిస్కషన్ అనేది. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ అండ్ HR ఇంటర్వ్యూ అనమాట. సో ఈ మిగతా 2 నుంచి 5 రౌండ్స్ వరకు మొత్తం మీకు ఆ డ్రైవ్ అంటే ఇన్ పర్సన్గానే జరుగుతుంది అనమాట ఆన్ February 22. ఓకే, 22 నుంచి ఫాలో అవుతూ ఎవరైతే క్వాలిఫై అయ్యి వస్తూ ఉంటారో ఒక్కొక్క రౌండ్కి, సో వాళ్ళు ఆ డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఇవి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెలెక్టెడ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ ద ఫైనల్ ఇంటర్వ్యూ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ఆఫర్ లెటర్స్. ఓకే, ద క్యాండిడేట్స్ హూ యాక్సెప్ట్ ద ఆఫర్ విల్ గో త్రూ అన్ ఇంటర్న్షిప్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. సో ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట, ట్రైనింగ్ లాగా. అది ఒక 6 months ఉంటుంది. సో వాళ్ళు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ 6 monthsకి. పర్ మంత్ వచ్చేసి 10K స్టైఫన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత వాళ్ళకి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. శాలరీ ప్యాకేజ్ వచ్చేసేసి 8 to 10 CTC. ఓకే, the interns will have an option for opting out of internship within 4 weeks for the start of the internship if they feel that Avasoft is not the right place for them. సో దేర్ విల్ బీ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వీళ్ళు 6 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో మీరు 4 weeks ఒక ట్రయల్ చేయొచ్చు అనమాట. 4 weeks ఒక ఇంటర్న్షిప్ని తీసుకొని మీకు గనక ఇంకా మీకు ఓకే కాదు అనిపిస్తేనేమో మీరు వెళ్ళిపోవచ్చు. మీ అవాసాఫ్ట్ కంపెనీ ఒక ఆఫర్ రిజెక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. మీకు ఓకే అయితే కనుక ఈ 6 monthsని మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్టర్ 4 weeks ఆఫ్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ వీ యాక్సెప్ట్ ద ఇంటర్న్ టు వర్క్ విత్ ద డ్యూరేషన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ అండ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years యాజ్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్. సో ఇక్కడ వాళ్ళు బాండ్ కూడా చెప్తున్నారు అన్నమాట, 2 years బాండ్. సో మీరు ఫస్ట్ 4 weeks చెక్ చేసుకోండి ఇంటర్న్షిప్ మీకు ఓకేనా కాదని చెప్పేసి. ఓకే అయితే మీరు కన్ఫామ్గా నెక్స్ట్ 6 months ఇంటర్న్షిప్ తీసుకొని నెక్స్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కూడా 2 years అనేది ఒక బాండ్ అనేది ఉంటుంది. సో అది కూడా సైన్ చేయాల్సి వస్తుంది. మీకు ఓకే కాదనిపిస్తే ఈ 4 weeksలో ఫస్ట్ 4 weeks లోపలే మీరు డిసిషన్ తీసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు అనమాట. ఓకేనా, మీరు 4 weeks తర్వాత డిసిషన్ కనుక తీసుకుంటే మీకు పెనాల్టీ అనేది పడుతుంది. 1.5 lakhs అనేది మీకు ట్రైనింగ్ కాస్ట్ అనేది మీరే పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఒకసారి చెక్ చేసుకోండి అదంతా. ఇంకేమన్నా మీకు క్వెరీస్ ఉంటే కనుక వాళ్ళు ఒక మెయిల్ ఇచ్చారు, ఆ మెయిల్ని రీచ్ అవుట్ అవ్వండి. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ రిజిస్టర్ అవ్వని లింక్ కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేస్తే
మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఫామ్లో కూడా మళ్ళీ వాళ్ళు ఒకసారి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. లైక్ అవోసాఫ్ట్ కంపెనీ గురించి కొంచెం డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్, శాలరీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓన్లీ 24 అండ్ 25 బ్యాచ్ పాస్డ్ అవుట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ వచ్చేసి ఎనీ స్పెషలైజేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో వర్చువల్ గ్రూప్ డిస్కషన్ వచ్చేసి 15th ఆర్ 14th స్టార్ట్ చేస్తారు. లైక్ అది ఆన్లైన్ చెప్పాను కదా అలాగా. అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ అంటే లొకేషన్కి వెళ్ళి మనం 22nd February అటెండ్ అవ్వాల్సి వస్తుంది రిటర్న్ టెస్ట్. అండ్ ఇంటర్వ్యూస్ అన్నీ మొత్తం అన్నీ మీకు 1st March కల్లా అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అన్నీ 1st March అది కూడా ఇన్ పర్సన్గా సేమ్ అదే లొకేషన్లో మీకు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇవి టెక్నికల్ స్కిల్స్. ఒకసారి టెక్నికల్ స్కిల్స్ గో త్రూ చేయండి. అండ్ వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్. సో వాళ్ళు ఏం క్యాండిడేట్లో ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే గ్రోత్ మైండ్ సెట్, బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, రెస్పెక్ట్ అండ్ ఈక్వాలిటీ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకే, సో ఫామ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రం మనం ఫిల్ చేయాలి. ఓకేనా, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఏజ్, డిగ్రీ, స్పెషలైజేషన్. సో డిగ్రీ అంటే ఇక్కడ మీరు బీఈ, బీటెక్ అలా మీరు ఏం చేస్తుంటే కనుక ఆ డిగ్రీని నోట్అవుట్ చేయండి. అండ్ తర్వాత స్పెషలైజేషన్ కూడా లైక్ సిఎస్సియా, ఐటీఆర్, ట్రిపుల్ఈ అని చెప్పేసి అలాగా. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకోండి, 24 or 25 అని చెప్పేసి అని. మీ నేటివ్ లొకేషన్, మీ కరెంట్ లొకేషన్ ఇవ్వండి, సిటీ, స్టేట్, లింక్ ఆఫ్ రెజ్యూమ్ అనమాట. సో ఈ లింక్ ఆఫ్ రెజ్యూమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. సో ఎవరికైతే ఈ లింక్ ఆఫ్ రెజ్యూమ్ కాలమ్ని ఎలా ఫిల్ చేయాలో తెలీదో సో వాళ్ళు ఆ వీడియోని రిఫర్ చేసుకొని ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ గిట్హబ్ లింక్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఆర్ యూ అన్ ఇమీడియట్ జాయినర్. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వగలరా, ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎస్ పెడితే ఓకే, అంటే లైక్ మీరు ఒకవేళ వేరే కంపెనీలో జాబ్ చేస్తుంటే మీరు నో అని పెట్టుకోవచ్చు యాజ్ పర్ యువర్. నెక్స్ట్ ఇంకా మొత్తం ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకొని సబ్మిట్ చేయండి ఫామ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ ఈజ్ ఫర్ దిస్ రోల్ అనేది 14th February అనమాట. సో రిజిస్ట్రేషన్స్ అన్ని త్వరగా క్లోజ్ అయిపోతాయి. సో యాజ్ సూన్ యాజ్ మీరు అప్లై చేసుకోండి. నేను ఈ జాబ్ లింక్ అండ్ ఆల్సో మీకు ఇందాక నేను చెప్పినట్లు రెజ్యూమ్ లింక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని ఆ వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. సో ఎవరైతే ఈ మెగా డ్రైవ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అయిపోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.